డిక్లరేటరీ డిక్రీస్ గురించి తెలుసుకుందాం. ఈ డిక్లరేటరీ డిక్రీస్ అనేది సెక్షన్ 34 and 35 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో చెప్పబడింది. అయితే ఈ సెక్షన్స్ ప్రకారం డిక్లరేటరీ డిక్రీస్ అంటే ఏంటంటే, ఒక పర్సన్కి తనకు ఒక లీగల్ క్యారెక్టర్ కానీ ఒక రైట్ కానీ ఉన్నప్పుడు ఆ రైట్ కానీ ఆ క్యారెక్టర్ కానీ వేరే పర్సన్ అంటే డిపెండెంట్ డినై చేస్తున్నప్పుడు ఈ పర్సన్ ఎవరైతే రైట్ కానీ క్యారెక్టర్ కానీ ఉందో ఆ పర్సన్ కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. కోర్టును అప్రోచ్ అయ్యి తన రైట్ని అండ్ అలాగే క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు కోర్టు సాటిస్ఫై అవుతే డిక్లరేటరీ డిగ్రీ పాస్ చేస్తుంది. ఈ డిక్లరేటరీ డిగ్రీ పాస్ చేయడం అనేది కోర్టు ఖచ్చితంగా పాస్ చేయాలని ఎక్కడా లేదు. కోర్టు యొక్క డిస్క్రిషన్, కోర్టు ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, లేదంటే లేదు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఈ పార్టీ ఎవరైతే రైట్ కానీ క్యారెక్టర్ కానీ ఉంది అనుకున్నామో అతను ఈ డిక్లరేటరీ డిగ్రీ అడిగినప్పుడు వేరే ఎలాంటి రిలీఫ్ అడగకూడదు. ఇన్ కేస్ ఒకవేళ కోర్టు భావిస్తే ఇతనికి డిక్లరేటరీ డిగ్రీతో పాటు ఇంకా వేరే రిలీఫ్ కూడా ఉంది అన్నప్పుడు కోర్టు ఈ డిక్లరేటరీ డిగ్రీ ఇవ్వడాన్ని డినై చేయవచ్చు. ఇది సెక్షన్ 34 చెప్తుంది. 35 ఏం చెప్తుంది? ఈ డిక్లరేటరీ డిగ్రీ ఇన్ కేస్ కోర్టు డిగ్రీ పాస్ చేస్తే ఇది అనేది ఇద్దరు పార్టీస్ ఎవరైతే కోర్టును అప్రోచ్ అయ్యారో వాళ్ళకు మాత్రమే బైండింగ్ అయి ఉంటుంది, లేదా వాళ్ళ ట్రస్టీస్, వాళ్ళ లీగల్ ఎయిడ్స్, వాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది బైండింగ్ అవుతుంది. వేరే థర్డ్ పార్టీ ఎవరైనా మళ్ళీ వచ్చి సూట్ వేసుకోవచ్చు అగెన్స్ట్ ఇది. అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2 సినారియోస్ తీసుకుందాము. డిక్లరేటరీ డిగ్రీ సంబంధించి 2 సినారియోస్, ఎందుకంటే మేజర్గా కామన్ పీపుల్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఇవి. సో వీళ్ళకి ఎట్లాంటి రెమెడీస్ ఉన్నాయని తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పర్సన్ ప్రాపర్టీ ఉంది, తన పేరు పైన ప్రాపర్టీ ఉంది. తను ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయకుండా ఇంటర్స్టేట్గా చనిపోయాడు. అంటే వాళ్ళ లీగల్ ఎయిడ్స్కి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకుండా తన పేరు మీద ఆ ప్రాపర్టీ ఉన్నప్పుడే తను విల్ అనేది ఎట్లాంటిది రాయకుండా చనిపోయాడు. అప్పుడు ఇతనికి సంబంధించిన వారసులు అంటే లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో కోర్టుని అప్రోచ్ అయ్యి డిక్లేర్ చేయమని అడగాలి. ఏమని? మేము ఎవరైతే ఈ పర్సన్కి సంబంధించిన ప్రాపర్టీ ఇది ఉంది, ఈ పర్సన్ వారసులం మేము, సో ఆ ప్రాపర్టీ మాది, ఇతని యొక్క లీగల్ ఎయిడ్స్గా ఆ ప్రాపర్టీ మాది అని డిక్లేర్ చేయండి అని అడగాలి. ఇది ఒక సినారియో. కోర్టు సాటిస్ఫై అవుతే డిక్లరేటరీ డిగ్రీ, ఇట్లాంటి సిచ్యువేషన్లో డిక్లరేటరీ డిగ్రీ పాస్ చేయొచ్చు లేదా డినై చేయొచ్చు. అది కోర్టు యొక్క డిస్క్రిషన్. అండ్ ఇంకో సినారియో ఏంటంటే, మీరు ఒక ప్రాపర్టీ పొజిషన్లో ఉన్నారు, పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు, బట్ మీ పేరు పైన ఎట్లాంటి డాక్యుమెంట్స్ అంటే టైటిల్స్ అనేవి ఏం లేవు. ఈ ప్రాపర్టీ మీది అని చూపించడానికి ఎట్లాంటి టైటిల్స్ లేవు. అట్లాంటి సందర్భాల్లో మీరు కోర్టును అప్రోచ్ అయ్యి ఈ ప్రాపర్టీ మాది, మేము పీస్ఫుల్గా ఇందులో ఈ ప్రాపర్టీ పొజిషన్లో ఉన్నామని కోర్టుకి ప్రూవ్ చేయగలిగితే, కోర్టు సాటిస్ఫై అవుతే మీకు ఫేవర్గా డిక్లరేటరీ డిగ్రీ పాస్ చేస్తుంది. అర్థమైందా? ఇది డిక్లరేటరీ డిగ్రీ అంటే. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం కోర్టును అప్రోచ్ అయ్యి డిక్లరేటరీ డిగ్రీ అడగవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇట్లాంటి లీగల్ అవేర్నెస్ మీకు కావాలి అన్నా నా అపెక్స్ జ్యూరీస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అండ్ మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి. అండ్ మీకు దేనిపైన అవేర్నెస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.